మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నోరు కంట్రోల్లో పెట్టుకోవాలని, లేకపోతే ఇల్లు ముట్టడిస్తామని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం హెచ్చరించారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేలపై నోరు పారేసుకున్నారంటూ ఫైర్ అయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన దళిత ఎమ్మెల్యేలను దూషిస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరించారు. అక్బరుద్దీన్ పార్టీ చరిత్ర తనకు తెలుసన్నారు. తెలంగాణలో కేసీఆర్ దొరల చీకటి పాలన పోయి ప్రజా పాలన వచ్చిందన్నారు. నోరు పారేసుకుంటే అదే స్థాయిలో ప్రతిఘటన ఉంటుందంటూ హెచ్చరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ గెలిపించాలని కదా, అంటే ఇంత దుర్మార్గంగా ఇప్పటికీ 1000 కోట్లు అభ్యర్థులు ఓవైసీ గారు సంపాదిస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఈడీ కేసు పెట్టలేదయ్యా? సిబిఐ విచారణ ఎందుకు చేయించలేదయ్యా? అక్రమ సంపాదన 1000 కోట్లు ఉన్నాయా దగ్గర, పవిత్ర దగ్గర. మరి వాళ్ళ మీద దేశంలో అందరి మీద ఈడీ కేసులు, సిబిఐ విచారణ అన్ని జరుగుతాయని ఈ దేశంలో ఎప్పుడన్నా ఓవైసీ మీద, వాళ్ళ తమ్ముడి మీద ఎప్పుడన్నా ఈడీ విచారణ కానీ, ఈడీ కేసు కానీ, సిబిఐ విచారణ కానీ జరిగిందా? జరగదు, ఎక్కడ జరగదు. ఎందుకంటే నరేంద్ర మోడీకి, అమిత్ షా గారికి చాలా స్నేహితులు, వాళ్ళు బీజేపీ ఏజెంట్లు. అట్లాంటి కంపెనీ సంప్రదాయాన్ని ఎన్నేళ్ళు ఒక దళితుని పట్టుకొని ఇష్టపడినట్టు మాట్లాడడం ఇది సరి అయినా? అట్లాంటి మాట్లాడే అర్హత లేదా? నీవు ముస్లిం జాతిని మోసం చేస్తున్నావు. ఇక్కడ ముస్లింలను మోసం చేసి ముస్లింల పేరు మీద నిర్ణయం పార్టీ పెట్టుకొని 1000 కోట్లు, 1,00,000 కోట్లు నీ కుటుంబం సంపాదించుకుని రాష్ట్రం కాదా? అట్లాంటి వాడు ఒక దళితులు పట్టుకొని గవర్నమెంట్ సత్యనారాయణను ఎంత విమర్శించడం, ఎంత సందేశం ఇష్టం వచ్చినట్టు అవమానించాడు, ఇబ్బంది పెట్టాడు, ఇన్సల్ట్ చేశాడు ఒక దళితుడిని. ఇది సరైనది కాదు. నువ్వు అనుకుంటున్నావు బీజేపీ మద్దతు ఉంది, కేసీఆర్ ఇక్కడ మద్దతున్నాడు అనుకుంటున్నావు. దళితుల సంగతి తెలియదు, జాగ్రత్త. తెలుగులో పాటు మొదలైతే హైదరాబాద్ నుంచి తగ్గిపోతే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త అని చెప్తున్నా. అక్కడ ఓవైసీ ఎంత సమస్యగా గవర్నమెంట్ సత్యాన్ని ఇష్టపడినట్టు మాట్లాడారు. ఆయన ఒక దళితుడు పోయిన డాక్టర్ చదువుకున్న వ్యక్తి, అలాంటి వాళ్ళని నువ్వు ఇష్టపడినట్టు మాట్లాడాలి. నీకెక్కడ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గర చెప్తారు. నేనంట చెంచని పనిచేస్తాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ చెంచాలి మీరు, బీఆర్ఎస్ చెంచాలి మీరు. అట్లాంటి వాళ్ళకు అర్హత లేదు. ఏమయ్యా ముస్లిం పరిస్థితి అనుకుని చెప్తున్న ఆర్ఎస్ కదా, నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, జాగ లేని వాళ్ళు ఉన్నారు, చదువుకొని లేని వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆదుకునే సాధ్య కాదు, ముస్లింలు ఆదుకునే సాధ్య కాదు, ముస్లింలు నిరుపేదలను ఆదుకునే సాధ్య కాదు. కాలాంటి వాడు, నైతిక విలువలు లేనటువంటి వాడు, ఒక దళితులైనటువంటి గవర్నమెంట్ సత్యాలను విమర్శించడం కరెక్ట్ కాదు.